నేను భానుశ్రీ. పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర స్వల్పంగా తగ్గి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 490 తగ్గి తులం 96,540కి చేరిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక 22 క్యారెట్ల పసిడి 450 తగ్గి తులం 96,130కి తగ్గిందని పేర్కొంది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని చెప్పారు. యుఎస్ చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రష్యా యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఆశలు రిస్క్ సెంటిమెంట్ ను సానుకూలంగా మార్చారన్నారు. దాంతో బంగారం డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ఇక మంగళవారం వెండి ధర సైతం భారీగానే తగ్గింది. 1000 తగ్గి కిలో ధర 97,500కి తగ్గింది. ఇదిలా ఉండగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేటు కోతలు విధించనున్నారనే అంచనాలతో వ్యాపారులు అనిశ్చితిలో ఉన్నారని సౌమిల్ గాంధీ తెలిపారు. ఇదిలా ఉండగా విదేశీ మార్కెట్లో స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరిగి ఔన్స్ కు 3,233.68కి చేరుకుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 87,100 ఉండగా 24 క్యారెట్ల పసిడి 95,000 నుంచి రూ. 20గా పలుకుతోంది. ఇక వెండి కిలోకు 1,08,000గా పలుకుతున్నది.